కీర్తనలు మొదటి అధ్యాయంలో నా హృదయాన్ని బలంగా తాకిన మాట, నా హృదయాన్ని బలంగా ప్రభావితం చేసిన మాట మొదటి అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ప్రతి దానికి, ప్రతి విశ్వాసికి వారి కాలం ఉంటుంది. మీ కాలంలో మీరు ఆశీర్వదించబడాలి. ఒక టైం ఉంటుంది, ఆ టైంలో నువ్వు బ్లెస్ అవ్వాలి. ఒక టైం ఉంటుంది, ఆ టైంలో ఒక బ్రేక్ త్రూ రావాలి. ఒక టైం ఉంటుంది, ఆ టైంలో నీ ఫినాన్షియల్గా, స్పిరిచువల్గా ఒక బ్రేక్ త్రూ కనిపించాలి. ఎక్కడుంది క్రైస్తవుల్లో ఈరోజు? ఫలించే వారికి ఉన్నారా అండి? ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తున్నారండి? ఎక్కడుంది ఫలభరితమైన జీవితం? ఎక్కడుంది ఆశీర్వాదకరమైన జీవితం? ఎందుకు నీ ఆశీర్వాదాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి? యేసు ప్రభువుని తెలుసుకుని 20 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు అయింది అంటున్నావు. నీ జీవితంలో ఒక ఆశీర్వాదం, ఒక ఫలాలు కనిపించట్లా. నీ చెట్టు అనే జీవితానికి ఫలాలు లేవు. ఎంతమంది అలా ఉన్నారు? నిజాయితీగా చేతులు ఎత్తండి. ఆల్మోస్ట్ వాళ్ళందరూ అట్లే ఉన్నారు. నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? నీ సమయం వచ్చినప్పుడు ఆశీర్వాదకరంగా నీ జీవితం మారిపోవాలి.